అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం ప్రతి అంగన్వాడీ టీచర్ ఆయా సమస్యల పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక్కడ ఏపీ అంగన్వాడీ సంఘటనకు సంబంధించి ఒకటి చూద్దాం. అంగన్వాడీ హెల్పర్‌పై దాడి అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. ఈ హెల్పర్‌పై దాడి విషయంలో మీ అంగన్వాడీ టీచర్ల ఆయాల యొక్క కామెంట్స్ కూడా మీ అభిప్రాయాన్ని పెట్టండి. ఇక్కడ నిందితులపై కేసు నమోదు, రాప్తాడులో అధికార పార్టీ దాష్టికం అంటూ ఇక్కడ న్యూస్ అయితే చూస్తున్నాం. సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం రామగిరి మండలం మంగాపురం గ్రామం అంగన్వాడీ హెల్పర్‌పై అధికార పార్టీ నాయకులు దాడి చేశారు. ఇంట్లోకి చొరబడి కర్రలతో దాడికి దిగారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మంగాపురం గ్రామానికి చెందిన ఇంద్రజకు 2019లో అంగన్వాడీ హెల్పర్ పోస్టు వచ్చింది. ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఆ పోస్టుకు రాజీనామా చేయాలని అదే గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకులు ఆయన కుమారుడు ఒత్తిడి తెస్తున్నారు. అంగన్వాడీ పోస్టుకు ఇంద్రజ రాజీనామా చేయకపోవడంతో ఆపోజిట్ వర్గం వాళ్ళైతే ఇక్కడ బుధవారం ఆమె ఇంట్లోకి చొరబడి దాడి చేశారు. తాను రాజీనామా చేయలేదని పదే పదే దాడులు చేయడానికి శ్రీనివాసుల కుటుంబం వస్తుందని బాధితురాలైతే పేర్కొన్నారు. ఇక్కడ దాడి చేసిన వారిని అరెస్టు చేయాలి అంటూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ శ్రీ సత్యసాయి జిల్లా కార్యదర్శి శ్రీదేవి, నాయకురాలు ఉషారాణి, పద్మావతి, సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాసులు తదితరులు అయితే ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇక్కడ అంగన్వాడీ హెల్పర్పై దాడి హేయం అంటూ ఇక్కడ కీలక ప్రకటన అయితే చూస్తున్నాం. మరి మంగాపురం గ్రామంలో అంగన్వాడీ హెల్పర్ ఇంద్రజపై దాడిని అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీదేవి అయితే తీవ్రంగా ఖండించారు. శనివారం చెన్నై కొత్తపల్లి అంగన్వాడీ ప్రాజెక్ట్ అధికారికి వినతి పత్రం కూడా ఇక్కడ అందిస్తున్న దృశ్యం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ టీచర్ కానీ ఆయా కానీ ఇప్పటికే అధికారుల ద్వారా ప్రజాప్రతినిధుల ద్వారా ఒత్తిడి అయితే ఎదుర్కొంటున్నారు. మరి ఇదే తరుణంలో ఈ విధంగా అంగన్వాడీ టీచర్ ఆయాలపై దాడి చేయడం మాత్రం అన్యాయం. దీన్ని ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాలి. ఎందుకంటే విధులు నిర్వహిస్తున్నటువంటి ఉద్యోగులపై దాడి చేస్తే మరి మిగిలిన టీచర్లు ఆయాలు కూడా చాలా ఇబ్బందులు పడే ఒత్తిడి ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం ఇలా ఉద్యోగుల మీద దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తర్వాత ఆమె మాట్లాడుతూ 5 ఏళ్లుగా పనిచేస్తున్న అంగన్వాడీ హెల్పర్ను రాజీనామా చేయమని ఒత్తిడి చేయడంతో పాటు ఆమె వీరి మాట వినలేదనే అక్కస్తో మహిళ అని కూడా చూడకుండా విచక్షణ రహితంగా దాడి చేయడం దుర్మార్గమన్నారు. అంగన్వాడీ ఉద్యోగులపై జరుగుతున్న దాడులపై జిల్లా ఐసీడీఎస్ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి జిఎల్ నరసింహులు, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి కదిరప్ప, అంగన్వాడీ యూనియన్ నాయకురాళ్లు రమణమ్మ, లక్ష్మీదేవి, అమ్ముజాక్షి తదితరులు అయితే ఇక్కడ పాల్గొన్నారు. ఇక్కడ వినతి పత్రం అందజేస్తున్నటువంటి ఇక్కడ అంగన్వాడీ జిల్లా యూనియన్ ప్రధాన కార్యదర్శి సిఎస్ శ్రీదేవి గారు తదితర నాయకులు ఇక్కడ కనిపిస్తున్నారు. ఏది ఏమైనా ఆ అంగన్వాడీ ఆయాకి న్యాయం చేయాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ అయితే వినిపిస్తుంది. భవిష్యత్తులో కూడా ఇతర గ్రామాల్లో కూడా అంగన్వాడీ టీచర్ల ఆయాల మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ డ్యూటీలు చేసుకునే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అందరూ డిమాండ్ చేస్తున్నారు. విష్ ఆల్ ది బెస్ట్. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ.